ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మది వర్ణ కుమారి. ముందుగా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఈ నెల ఏప్రిల్ నెల 29వ తేదీన శనీశ్వరుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శనీశ్వర గోచార ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. నవగ్రహాలన్నింటిలోకి శనీశ్వరుడు చాలా మందగ్రహం, నిదానంగా నడుస్తాడు. మనకున్న మొత్తం 12 రాశుల్లోనూ పూర్తిగా సంచరించి రావడానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. ఈ శనీశ్వరుడికి అటు మకర రాశి ఇటు కుంభరాశి రెండు స్వక్షేత్రాలే. అయితే ఈ కుంభరాశి మూల త్రికోణ క్షేత్రం కూడా అవుతుంది. అంటే ఇక్కడ మరింత ప్రశాంతంగా ఉంటాడు, చక్కటి ఫలితాల్ని ఇవ్వబోతున్నాడు. అందులోనూ ఈ సంవత్సరం ఉగాది నవనాయకుల్లో శనీశ్వరుడు రాజయ్యాడు. కాబట్టి ఈ శనీశ్వరుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించినందువల్ల చాలా సత్ఫలితాలే కలగబోతున్నాయి. అంటే ప్రజలందరికీ ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే ఈ శనీశ్వరుడు చట్టాన్ని న్యాయాన్ని కాపాడతాడు. కాబట్టి ప్రజలందరికీ ఎక్కువగా చట్టం పట్ల న్యాయం పట్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది. వారి ప్రవర్తన కూడా సరియైన రీతిలో ఉండబోతుంది. ఈ శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే సాంకేతిక రంగంలో, అంటే కుంభరాశి కారకత్వాలు అన్నమాట. సాంకేతిక రంగంలో చక్కటి పరిణామాలు ఉంటాయి. వైద్య రంగంలో కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు జరగబోతున్నాయి. ఇక మనం ఈ శనీశ్వరుడి కారకత్వాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆయన కర్మకారకుడు. మనం ఏ పని చేసినా ఆ పని చేయటానికే కారకుడు శనీశ్వరుడు. అంటే మన జాతక చక్రంలో శనీశ్వరుని స్థితి గతి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనం చేయబోయే పనులన్నీ ఉంటాయి. ఈయన ఇంకా దేనికి కారకత్వం వహిస్తాడు? కఠోర పరిశ్రమ, అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. పైగా పనుల్ని వాయిదా వేయిస్తాడు. బద్ధకమే కానీ ఆటంకాలు కలిగిస్తాడు. వృద్ధాప్యానికి కారకుడు శనీశ్వరుడే. కుంటితనానికి కూడా శనీశ్వరుడే కారకుడు. నలుపు రంగు వస్త్రాలకి నలుపుకి కూడా ఈ శనీశ్వరుడు కారకుడు. బాధ, ఓటమి, పోరాటం, దీర్ఘకాలిక వ్యాధులు, ఆయుర్దాయం, మరణం, ఆధ్యాత్మికత, పాపము, దాస్యము, కుతంత్రము, దుఃఖము, అవమానము, దారిద్ర్యము, వృద్ధాప్యము, నపుంసకత్వము, వ్యసనము, బంధనము, జైలు, పాత ఇళ్ళు ఉంటాయి కదా, వాటికి కూడా శనీశ్వరుడే కారకుడు. ఎముకలు, అపరిశుభ్రత. ఎవరి జాతకాల్లో అయితే శనీశ్వరుడు బలహీనంగా ఉంటాడో వాళ్ళు సాధారణంగా అపరిశుభ్రంగా ఉంటారు. వారి పరిసరాలు కానీ వారు కానీ అపరిశుభ్రంగా ఉంటారు. నియమనిష్టలు, సంప్రదాయాలు, వైరాగ్యం, శిథిలాలు, మరుగుదొడ్లు, పేదలు, దళితులు, శిక్షలు పడ్డవారు, గ్రామీణ ప్రజానీకం, నాడీ మండలం, దంతములు, గోళ్ళు, వెంట్రుకలు, నూనె, సోమరితనం, ఇవన్నీ కూడా శనీశ్వరుడి కారకత్వాలు. ఇక మన శరీరంలో చూసుకున్నట్లయితే విసర్జక వ్యవస్థకు కూడా ఈ శనీశ్వరుడే కారకుడు. సేవా వృత్తులు ఉంటాయి కదా, అంటే వీధులు ఊడ్చేవాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, హాస్పిటల్లో పనిచేసేవారు, ఆయమ్మలు వారు ఉంటారు కదా, వారందరినీ కూడా ఈ శనీశ్వరుడే రిప్రజెంట్ చేస్తాడు. మోకాళ్ళ నొప్పులకు కూడా ఈ శనీశ్వరుడే కారకం. శనీశ్వరుడు వాయుతత్వ గ్రహం. శనీశ్వరుడు స్ట్రైట్గానే గమనం ఉంటుంది. అయితే కొన్నిసార్లు వక్రగమనం, అంటే వెనక్కి నడిచినట్లుగా మనకి అనిపిస్తుంది. ఈ సంవత్సరం జూన్ 5వ తారీఖున అలాంటి వక్రగమనం పొందబోతున్నాడు. కుంభరాశిలోనే ఉండి వక్రగమనంలో ఉంటాడు. అయితే జూలై 12వ తారీఖున తిరిగి మళ్ళీ మకర రాశిలోకి వస్తున్నాడు. ఈ వక్రగమనంలో తిరిగి మకర రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఒక గ్రహం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనకకు రావటాన్ని ఫాలెన్ ప్లానెట్గా పరిగణిస్తాం. ఈ ఫాలెన్ ప్లానెట్ ఇచ్చే ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఇక్కడే సంచరించి మకర రాశిలోనే ఉండి తిరిగి జనవరి 17వ తారీఖు తర్వాత, అంటే మన సంక్రాంతి తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే కుంభరాశిలో మొత్తం ఎన్ని రోజులు ఉండబోతున్నాడు? కేవలం 74 రోజులు ఉండబోతున్నాడు. ఈ 74 రోజుల పాటు శనీశ్వరుడు
వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తాడో చూద్దాం. ఈ శనీశ్వరుడికి 3 దృష్టులు ఉంటాయి. అంటే మిగిలిన గ్రహాలన్నిటితో పాటుగా సప్తమ దృష్టి కామన్. శనీశ్వరుడికి ఉండే విశేష దృష్టిలు ఏంటి అంటే 3వ దృష్టి, 10వ దృష్టి. ఈ దృష్టులు ఏ భావాల మీద పడుతున్నాయో ఆ భావాల్ని ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం 3వ దృష్టి మేషరాశి మీద, 7వ దృష్టి సింహరాశి మీద, 10వ దృష్టి వృశ్చిక రాశి మీద పడుతున్నాయి. ముందుగా మేషరాశి జాతకులపై శనీశ్వర గోచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ మేషరాశి వారికి శనీశ్వరుడు దశమాధిపతి, లాభాధిపతి కూడా అవుతాడు. అయితే ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నాడు. ఈ దశమ స్థానం నుంచి లాభస్థానానికి ఏప్రిల్ 29వ తారీఖున ప్రవేశించబోతున్నాడు. ఆ లాభస్థానానికి ప్రవేశించి జాతకుని యొక్క లగ్న భావాన్ని, పంచమ భావాన్ని, అష్టమ భావాన్ని వీక్షిస్తాడు. ముందుగా చెప్పుకోవాలంటే లగ్న భావాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి జాతకునికి చాలా కోరికలు, ఎప్పటి నుంచో ఉన్న కోరికలు నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. ఎంత స్థాయికి వెళ్తారు అంటే ఇతరులను కూడా ప్రభావితం చేసే స్థాయికి వెళ్తారు. ఇంతకాలం దాదాపుగా ఈ 2-3 సంవత్సరాల నుంచి వీరు చాలా రకాలుగా, అంటే ఒక క్రాస్ రోడ్లో ఉన్నారనుకోండి. ఈ ఉద్యోగమే చేయాలా, కొత్త ఉద్యోగానికి వెళ్ళాలా, లేదంటే సొంతంగా కన్సల్టెన్సీ పెట్టుకోవాలా, లేదంటే వ్యాపారం చేసుకోవాలా, ఈ ఇల్లు మారాలా, ఇలాంటి రకరకాల సమస్యలతో అంటే డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోగలుగుతారు. ఈ సమయం అలాంటిది, వారికి చాలా చక్కగా యోగిస్తుంది. అంటే కొత్త ఉద్యోగం కావాలనుకున్న వారికి కొత్త ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలోకి వెళ్ళాలనుకున్న వారికి వ్యాపారంలోకి వెళ్ళగలుగుతారు. ఇల్లు మారాలనుకుంటే కూడా ఈ సమయంలో చక్కటి ఇల్లు దొరికి వారు ఇల్లు కూడా మారగలుగుతారు. అయితే వీటన్నిటి వల్ల ఏమవుతుంది, జాతకుడి మీద పని భారం అధికంగా పడుతుంది. విశ్రాంతి అనేది ఉండదు. కాబట్టి మీరు చూస్తూ ఉండండి, సాధారణంగా ఈ మేషరాశి వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఇంకా బాగుండాలి అంటే ఈ మేషరాశి వాళ్ళకి సాధారణంగా కొద్దిగా దూకుడు స్వభావము, కొద్దిగా అహంకారము ఉంటాయి. అయితే శనీశ్వరుడు మేషరాశిలో నీచ పొందుతాడు. కాబట్టి ఎవరైతే అహంకారాన్ని వదిలేసి ఒద్దికగా, అణుకువగా, సరెండర్ అయినట్టుగా ఉంటారో వారికి శనీశ్వరుడు చక్కటి ఫలితాలను ఇస్తాడు. మేషరాశి జాతకులు రాజకీయ నాయకులైతే వారు కోరుకున్న పదవి లభిస్తుంది. లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారైనా సరే వారు కోరుకున్న పదవులు, బదిలీలు ఇలాంటివి సులువుగా లభిస్తాయి. ఇక ఇక్కడి నుంచి 3వ దృష్టితో జాతకుని పంచమ భావాన్ని ప్రభావితం చేస్తాడని చెప్పుకున్నాం కదా. ఇందువల్ల ఏమవుతుంది, జాతకునిలో ఆలోచనలు కూడా చక్కటి ఆలోచనలు వస్తాయి. ఒక క్రియేటివిటీ, ఇన్ని రోజులు ఒక పెయింటింగ్, ఒక డ్రాయింగ్, ఒక డ్యాన్స్ లేదా ఒక సంగీతం నేర్చుకుందాం అనుకుని ఎవరైతే పోస్ట్పోన్ చేస్తున్నారో, అంటే కొంతకాలం నేర్చుకుని వదిలేసి ఉంటారు కదా, వారు తిరిగి నేర్చుకుంటే ఈ లలిత కళల ద్వారా కూడా వారికి ఆదాయం అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే వీరి 11వ భావం కూడా ప్రభావితమైంది కదా, ఈ మార్గం ద్వారా కూడా వీరికి ఆదాయం రాబోతుంది. ఇకపోతే దశమ దృష్టి ద్వారా అష్టమ భావాన్ని ప్రభావితం చేస్తున్నాడు. అష్టమం అంటే మనం చెప్పుకుంటాం కదా సీక్రెట్. వీరిలో మానసికంగా ఉండే ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయి. ఎవరైతే జ్యోతిష్ శాస్త్రంలో ఉంటారో, అంటే వాళ్ళు చదువుకోవడం కానీ లేదా కొద్దిగా ఫలితాలు చెప్పటం, విశ్లేషణ చేయటం ఇలాంటివన్నీ ఉంటారో వాళ్ళు కూడా ఈ 2 సంవత్సరాలు బాగా రాణిస్తారు. అదేవిధంగా ఇలాంటి అకల్ట్ సైన్సెస్ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా వాటిల్లో రాణిస్తారు. ఎవరైతే రీసెర్చ్ రంగంలో ఉంటారో వారికి వర్క్ త్వరితగతిన పూర్తవుతుంది. పూర్వీకుల ఆస్తి లేదా పిత్రార్జితం ఎప్పటి నుంచో వస్తుంది అనుకుంటూ ఉంటారో, అంటే ఏదో రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ ఉంటుంది కదా, వారికి ఈ సమయంలో ఈ పూర్వీకుల ఆస్తి కూడా సంక్రమిస్తుంది. ఎందుకంటే శనీశ్వరుడు అష్టమ భావానికి కూడా కారకుడయ్యాడు. ఇకపోతే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకుల దినచర్య స్మూత్గా ఉంటుంది. అన్ని కోణాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా చక్కటి అభివృద్ధిని సాధిస్తారు. ఇహలోకపరమైన సౌకర్యాలన్నింటినీ అమర్చుకోగలుగుతాడు. వృత్తి ఉద్యోగాల్లో చక్కటి ప్రశంసలు కూడా పొందుతారు. అయితే ఇన్ని చేస్తున్నప్పుడు మీ టైంని, శక్తి సామర్థ్యాల్ని అన్నిటినీ డిమాండ్ చేస్తారు. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలని పొందటానికి చక్కటి క్రమశిక్షణ కూడా పాటించాలి. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు.
వృషభ రాశి జాతకులపై శనీశ్వర గోచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ వృషభ రాశి జాతకులకు శనీశ్వరుడు భాగ్యాధిపతి మరియు రాజ్యాధిపతి, అంటే 9, 10 స్థానాలకు అధిపతి అవుతాడు. ప్రస్తుతం 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9 నుంచి 10వ స్థానంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, 10వ స్థానం నుంచి వ్యయభావాన్ని చూస్తాడు, 12ని చూస్తాడు తన 3వ దృష్టితో. 7వ దృష్టితో 4వ భావాన్ని చూస్తాడు, 10వ దృష్టితో 7వ భావాన్ని చూస్తాడు. ఇందువల్ల ఏమవుతుంది, ముందుగా ఎవరెవరి జాతకాల్లో అయితే శనీశ్వరుడు బలంగా ఉన్నారో వారికి 12వ భావం అంటే ఖర్చులు, అది సమయమే కానివ్వండి, డబ్బే కానివ్వండి, ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎవరి కోసం ఖర్చు పెట్టాలి అనే అవగాహన ఈ జాతకులకి ఏర్పడుతుంది. కాబట్టి అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకుంటారు. అనవసరమైన వ్యక్తులన్నీ కూడా తమ జీవితాల్లోకి రానివ్వకుండా చూసుకోగలుగుతారు. ఇంకా అంతేకాకుండా ఏమవుతుంది, వీరు కొత్తగా ఉద్యోగం మారాలి అనుకున్న వారు ఈ సమయంలో అది చక్కటి సమయం, ఆ ఉద్యోగంలోకి మారవచ్చు. ఎవరైతే వ్యాపారాలు మొదలు పెడదామా అనుకుంటున్నారో వారు కూడా ఈ సమయంలో వ్యాపారాలు, తమ సొంత వ్యాపారాలే కానీ కన్సల్టెన్సీయే కానీ మొదలు పెట్టుకోవచ్చు. వారు కూడా ఈ సమయం యోగిస్తుంది, చాలా చక్కగా కలిసి వస్తుంది. ఈ కలిసి రావటం వల్ల ఏమవుతుంది, వారికి ఆఫీస్లోనే అంటే బయట వాళ్ళు పనిచేసే ప్రాంతంలోనే ఎక్కువ పని, ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, ఆఫీస్ పని మిగిలిపోతే ఇంటికి తీసుకొస్తారు, ఆఫీసులో గొడవలు అయితే అదే టెన్షన్తో ఇంటికి వస్తారు. ఇలాంటి పనులు ఈ సంవత్సరం కానీ 2 సంవత్సరాల్లో చేసుకోకండి. ఎందుకంటే వీటి వల్ల మళ్ళీ శనీశ్వరుడు ఏం చూపిస్తున్నాడు, గృహంలో అశాంతిని చూపిస్తున్నాడు, శారీరక అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. ఇలాంటి పని ఒత్తిడిని ఆఫీస్ నుంచి ఇంటికి మోయటం వల్ల మీకు ఇంట్లో అశాంతి అవుతుంది ఫస్ట్ థింగ్, తర్వాత అనారోగ్యం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే తీసుకోగలుగుతారో వారే సక్సెస్ అవుతారు. శనీశ్వరుడికి ఎవరైతే క్రమశిక్షణతో పనిచేస్తారో వారు చాలా బాగా నచ్చుతారు, వారికి చక్కటి ఫలితాలని కూడా ఇస్తారు. దీనితో పాటుగా ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీకు ఒక చక్కటి పబ్లిక్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ పబ్లిక్ ఇమేజ్తో ఏమవుతుంది, మీరు కింగ్ మేకర్స్ అవుతారు. అంటే మీ దశమ భావానికి, సప్తమ భావానికి ఒక లింక్ అనేది వచ్చింది. కాబట్టి మీరు ఏం చేసినా అది వృద్ధి చెందుతుంది. వృద్ధి, సిద్ధి అని 2 యోగాలు ఉంటాయి. ఆ యోగాలు మీకు ఏర్పడబోతున్నాయి. సిద్ధి అంటే సక్సెస్ అవుతారు. ఈ 2 యోగాలు ఉండటం వల్ల మీరు చక్కటి కింగ్ మేకర్స్ అవుతారు. ఇకపోతే ఎవరైతే చలనచిత్ర పరిశ్రమలో ఉన్నారో వారు, అంటే నటులు, ఇటు చూస్తే టీవీ నటులు, మాస్ మీడియాలో ఉండేవారు, రాజకీయ నాయకులు ఈ సమయంలో చక్కగా రాణిస్తారు. ఇకపోతే ఈ రాశి జాతకుల్లో కొంతమంది అంతర్జాతీయంగా కూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంతేకాకుండా వీరు కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా రాణిస్తారు. కాబట్టి ఈ రాశి వారు సమయాన్ని వృధా చేయకుండా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి జాతకులపై శనీశ్వర గోచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ మిథున రాశి జాతకులకు శనీశ్వరుడు అష్టమాధిపతి మరియు నవమాధిపతి అవుతాడు. ప్రస్తుతం అష్టమ భావంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ భావం నుంచి అంటే మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నాడు కదా, నవమ భావంలోకి వెళ్ళబోతున్నాడు. ఈ మిథున రాశి వాళ్ళకి ఇది గొప్ప గుడ్ న్యూస్. ఎందుకంటే వీరు దాదాపుగా 2.5 సంవత్సరాలుగా అష్టమ శనితో అష్ట కష్టాలు పడుతున్నారు. శనీశ్వరుడు అక్కడి నుంచి మరొక రాశిలోకి వెళ్ళటం అంటే వీళ్ళకి గొప్ప రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. ఈ నవమ రాశిలో స్థితి చెందిన శనీశ్వరుడు జాతకుల లాభభావాన్ని వీక్షిస్తాడు 3వ దృష్టితో. ఇకపోతే ఆయన 7వ దృష్టితో జాతకుల 3వ భావాన్ని, 10వ దృష్టితో 6వ భావాన్ని వీక్షిస్తాడు. సో వీరికి ఏమవుతుంది, చాలా రకాలుగా రిలీఫ్ లభించడమే కాకుండా కొన్ని విషయాల్లో ముఖ్యంగా కలిసి వస్తుంది. సాధారణంగా వీరు 9వ భావం ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ 9వ భావానికి సంబంధించిన కారకత్వాలన్నీ కూడా ప్రభావితం అవుతాయి. ముందుగా తండ్రి గారికి మాత్రం కొద్దిగా అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఈ విషయంలో ముందే జాగ్రత్త తీసుకోండి. రకరకాల పరీక్షలు ఉంటాయి కదా, అవన్నీ చేయించేసుకోండి. ఇకపోతే ఎవరైతే ఉన్నత విద్యని ఆర్జించాలి అనుకుంటున్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఇది చక్కటి సమయం. సరి అయిన ప్రయత్నాలు చేస్తే వీసా కూడా వారికి లభిస్తుంది. ఇప్పటికే విదేశాల్లో ఉండి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే PR రావాలి,
సిటిజన్షిప్ రావాలి, గ్రీన్ కార్డ్ రావాలి, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. ఈ ప్రయత్నాలన్నీ ముమ్మరంగా చేసుకోండి. ఇది సరి అయిన సమయం, బహుశా మీకు ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇకపోతే ఎవరైతే విదేశీ భాషలు నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఇది అనువైన సమయం. విదేశాలకు వెళ్ళిన మన విద్యార్థులు కూడా అక్కడ ఇతరులు పరిచయం అవుతారు. వారి ద్వారా కూడా వీరికి విదేశీయులు వారి ద్వారా కూడా వీరికి కలిసి వస్తుంది. ఇది నవమ భావం ప్రభావితం అవడం వల్ల వీళ్ళకి కలిగే ప్రయోజనాలు. ఇకపోతే మూడవ భావం కూడా ప్రభావితం అవుతుంది. 3 అంటే మన ఎక్స్ప్రెషన్, మనం ఏమి మాట్లాడుతున్నాం, ఎదుటి వాళ్లకు ఏం కన్వే చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎవరితో అయినా మాట్లాడేప్పుడు మీ మనసులోని భావాలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ విషయం పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి. బహుశా మీరు ఇల్లు కూడా మారాల్సి రావచ్చు. దానికి కూడా మానసికంగా సంసిద్ధంగా ఉండండి. దశమ దృష్టితో షష్ఠభావాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎవరైతే డైలీ సర్వీసెస్లో ఉంటారో, అంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకోవటం, చిన్న చిన్న అమ్మకాలు ఇలాంటివి ఉంటాయి కదా, వారు కూడా బాగా రాణిస్తారు. వారే కాదు, న్యాయ వ్యవస్థలో ఉన్నవారు కూడా బాగా రాణిస్తారు. ఇక లాభ భావం కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి సోషల్ నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ మీరు ఎంతవరకు అవసరమో, ఎవరికి నో చెప్పాలో తెలుసుకుని అలా ఉంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. లాభభావం ప్రభావితం అవుతుంది భాగ్యభావం నుంచి. కాబట్టి ఎగుమతులు దిగుమతుల రంగంలో ఉన్నవారు, టీచర్స్ లెక్చరర్స్ అంటే బోధన రంగంలో ఉన్నవారు, రైటర్స్ పబ్లిషర్స్ వీరంతా కూడా ఈ సంవత్సరం బాగా రాణిస్తారు, ముందుకు వెళ్తారు. అయితే ఈ రాశి జాతకులు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఉంది. మీ తండ్రి గారి ఆశీర్వచనాలు రోజు తీసుకోండి. లేదా అంటే తండ్రి గారితో దూరంగా ఉన్నవారు, తండ్రి గారితో సమానమైన వారి ఆశీస్సులు తీసుకోండి. లేదా మీకు ఒక చక్కటి గురువు గారు ఉంటే వారి ఆశీస్సులైనా తీసుకోండి. వారితో ఎల్లవేళలా టచ్లో ఉండండి. వారి గైడెన్స్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. కర్కాటక రాశి జాతకులపై శనీశ్వర గోచార ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ రాశి జాతకులకు శనీశ్వరుడు సప్తమాధిపతి మరియు అష్టమాధిపతి అవుతాడు. ప్రస్తుతం సప్తమంలో సంచరిస్తున్నాడు. ఈ సప్తమం నుంచి అష్టమానికి వస్తున్నాడు. అష్టమంలో శనీశ్వరుడు ఉండడం అంటే ఆల్మోస్ట్ మీకు అష్ట కష్టాలు మొదలవుతున్నాయనే లెక్క. ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ అష్టమ భావంలో ఉంటూ జాతకుని యొక్క రాజ్యభావాన్ని, దశమ భావాన్ని వీక్షిస్తాడు. సప్తమ దృష్టితో జాతకుని యొక్క ద్వితీయ భావాన్ని వీక్షిస్తాడు. దశమ దృష్టితో జాతకుని యొక్క పంచమ భావాన్ని వీక్షిస్తాడు. ఈ కర్కాటక రాశి వారి లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి వీరికి భావావేశాలు, ఉద్వేగాలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఏవి నిలకడగా ఉండవు అలా అని. అయితే ఈ శనీశ్వరుని ప్రభావం లగ్నం మీద ఉండబోతుంది కాబట్టి వీరు ఇప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే చక్కటి యోగా, మెడిటేషన్ ఇవి చేసుకోవటం వల్ల ఒక ఫోకస్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న భావోద్వేగాల్ని తట్టుకోగలుగుతారు. అష్టమంలోకి శనీశ్వరుడు రావటం వల్ల జీవన స్థితిగతులు చాలా వరకు మారుతాయి. రోజువారీ దినచర్య కూడా మారుతుంది. ఎవరైతే అకల్ట్ సైన్సెస్లో ఉన్నారో, అంటే జ్యోతిషాస్త్రం ఇలాంటి వారు, ఎవరైతే రైటర్స్, ఫిలాసఫర్స్ ఉన్నారో వీళ్ళు మాత్రం బాగా రాణిస్తారు. అదేవిధంగా రెవెన్యూ, ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ వీటిల్లో ఉన్న వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. పూర్వీకుల ఆస్తి వస్తుందా లేదా అని చూస్తున్న వారికి ఈ సమయంలో ఆ పూర్వీకుల ఆస్తి సంక్రమించే అవకాశం కూడా ఉంది. ఏది జరిగినా చాలా వరకు ఆకస్మికంగా జరుగుతుంది. అది నష్టమే కానీ లాభమే కానీ. కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటి? వాటికి సిద్ధంగా ఉండాలి. 10వ భావం కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి పని బాధ్యతలు, అంటే వృత్తి ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి పని బాధ్యతలు అనేవి చాలా పెరుగుతాయి. అయితే ఆశించినంత ఇన్కమ్, ఆదాయం మాత్రం ఉండదు. సో ఆ డిసప్పాయింట్మెంట్ని తట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. పని చేస్తున్నాం కదా, ఇవాళ వచ్చేస్తుంది, ఈ పని అయిపోతుంది, డబ్బులు వస్తాయి అనే ఆలోచనతో ఉంటారు. కానీ అది ఆశించినంతగా ఇన్కమ్ ఉండదు. ఆ విషయాన్ని మాత్రం అన్ని వేళలా గుర్తుంచుకోవాలి. ఇకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే అలా స్టాక్స్ కొంటూ ఉంటారో వారికి లాభదాయకంగా ఉంటుంది. అయితే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే ఆకస్మిక నష్టాలు కూడా సూచించబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది జాతకులకి మిగిలిన దశాభుక్తులు అన్నీ అనుకూలిస్తే
ఇప్పుడు వివాహం జరిగే సమయం కూడా ఆసన్నమైనట్టే మనం చెప్పుకోవచ్చు. అయితే ఆల్రెడీ వివాహితులు ఉంటారు కదా, వారికి అత్తగారి తరఫు నుంచి కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మీ జాతకంలోనే లోపం ఉంది కదా, మీరే ముందుగా వారితో సరిగా ఉండండి. చక్కటి కమ్యూనికేషన్ ఏర్పరచుకోవటం, మీ అంతటా మీరు వారితో ఎక్కువ ప్రేమగా ఉండటం లాంటివి చేస్తూ ఉండండి. కాబట్టి తర్వాత స్పర్ధలు అనేవి ఏర్పడవు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది. మీరు కోరుకున్నట్టుగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. అదేవిధంగా మీ ఇంట్యూషన్, మనం సిక్స్త్ సెన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అది కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి అలాంటి సంబంధించిన సైన్సెస్లో వాటిల్లో ఉన్నవారు కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. ఇంట్యూషన్ పెరగటంతో, అంటే వ్యాపారంలో ఉన్నవారు కూడా బాగా రాణిస్తారు. ఇంట్యూషన్ ఎప్పుడైతే బాగా పనిచేస్తూ ఉంటుంది, అంటే ఏం జరగబోతుంది అనేది మనసు కరెక్ట్గా చెప్తూ ఉంటుంది, వారు చాలా చక్కగా రాణిస్తారు. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు అష్టమ శనీశ్వరుడి ప్రభావం నుంచి కూడా తప్పించుకోవచ్చు. వీలైతే దాన ధర్మాలు చేస్తూ ఉండండి. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. సింహరాశి జాతకులపై శనీశ్వర గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ సింహరాశి జాతకులకు శనీశ్వరుడు షష్ఠ మరియు సప్తమాధిపతి. ప్రస్తుతం షష్ఠ భావంలో సంచరిస్తున్నాడు. ఈ ఏప్రిల్ 29న షష్ఠ భావాన్ని నుంచి సప్తమ భావానికి వస్తాడు. ఈ సప్తమ భావంలో స్థితి చెంది జాతకుని యొక్క నవమ భావాన్ని, లగ్నాన్ని, చతుర్థ భావాన్ని వీక్షిస్తాడు. ఈయన సప్తమ భావంలో స్థితి చెందటం వల్ల సామాజిక భాగస్వామ్యమే కాకుండా అన్ని రకాల భాగస్వామ్యాలు కూడా ప్రభావితం అవుతాయి. ఇందువల్ల వీరికి మంచి ఎవరైతే వ్యాపారంలో ఉంటారో వారికి చక్కటి భాగస్వాములు దొరుకుతారు. కానీ అంతకంటే ముందుగా వీరు నిజాయితీగా ఉండాలి. వ్యాపారం చేసేప్పుడు అంటే తప్పు లెక్కలు చూపిద్దాము, అకౌంట్స్ మారుద్దాము అలా అనుకోకుండా నిజాయితీగా ఉంటే వీరికి చక్కటి భాగస్వాములు దొరికే అవకాశం ఉంది. అంతేకాదు, ఎవరైతే అవివాహితులు ఉన్నారో, పెళ్లిళ్ళ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకు కూడా చక్కటి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. అయితే భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న స్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని ఇప్పుడే సార్ట్అవుట్ చేసుకోండి. ఎందుకు అంటే ప్రస్తుతం ఈ కుంభరాశిలో శనీశ్వరుడు కేవలం 74 రోజులు మాత్రమే ఉంటున్నాడు. తర్వాత మళ్ళీ తిరిగి వెనకకు వస్తాడు. సో ఈ 74 రోజుల్లో ఉన్నప్పుడు ఇది ఒక ట్రయల్ పీరియడ్ అనుకుని మీరు ఎలా ఉండబోతుంది లైఫ్ అని మీకు మీరుగా ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండండి. ఈ భాగస్వామ్యం ఎప్పుడైతే ప్రభావితం అవుతుందో అప్పుడు మీకు అర్థమైపోతుంది ఏంటి అనేది. ఎందుకు అంటే శనీశ్వరుడు ప్రజాకర్షణ శక్తికి కూడా కారకుడు. కాబట్టి రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. స్వయం ఉపాధి రంగంలో ఉన్న వారికి కూడా ఆదాయం చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఒక స్థిరత్వం అనేది వస్తుంది. కొత్త ఉద్యోగాల్లో మారాలా, ఈ ఉద్యోగంలోనే ఉండాలా అనుకుంటూ ఉంటారు కదా, వారికి చక్కటి ఉద్యోగం ఒకటి లభిస్తుంది. వాటిలో కూడా స్థిరత్వం వస్తుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇల్లు అనుకుంటున్న వారి కళ కూడా నెరవేరుతుంది. మీరు ఒక ఇంటి వారు అవుతారు. అంతేకాకుండా ఎవరైతే చాలా రోజుల నుంచి విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి అక్కడ అనుకుంటున్నారో విద్యార్థులు, వారికి కూడా వీసా అలాంటివన్నీ లభిస్తాయి. ఎందుకైనా మంచిది కొన్ని విదేశీ భాషల్ని కూడా నేర్చుకోండి. అది కూడా మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు సులువు అవుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇంకా మా శనీశ్వరుడి నుంచి చక్కటి దీవెనలు పొందాలి అంటే మీ తండ్రి గారి నుంచి కానీ లేదా మీ గురువు గారి దగ్గర నుంచి కానీ ఆశీస్సులు తీసుకుంటూ ఉండండి. ఇది కూడా మీకు చాలా మంచి చేస్తుంది. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. శనీశ్వర గోచార ప్రభావం కన్యా రాశి జాతకులపై ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ కన్యా రాశి జాతకులకు శనీశ్వరుడు పంచమాధిపతి మరియు షష్ఠాధిపతి అవుతాడు. ప్రస్తుతం పంచమ భావంలో సంచరిస్తున్నాడు. ఈ పంచమ భావం నుంచి షష్ఠ భావానికి ఏప్రిల్ 29వ తేదీన ప్రవేశిస్తాడు. ఇక్కడ స్థితి చెందిన తర్వాత జాతకుని యొక్క అష్టమ భావాన్ని, ద్వాదశ భావాన్ని, తృతీయ భావాన్ని వీక్షిస్తాడు. అయితే మనం ఇక్కడ శనీశ్వరుడి గురించి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. శనీశ్వరుడికి ఈ షష్ఠ భావం ఎప్పుడైనా కానీ కారక గ్రహం అవుతాడు. కాబట్టి అక్కడ మంచి చేస్తాడు. అంతేకాకుండా మనము ఇంకొక విషయం కూడా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. పాపగ్రహాలకు ఎప్పుడైతే ఉపచయ భావాల్లో స్థితి చెందుతాయో
అప్పుడు అవి జాతకుడికి సత్ఫలితాన్ని ఇస్తాయి. ఈ రకంగా కూడా ఈ కన్యారాశి జాతకులు అదృష్టవంతులే అని చెప్పవచ్చు. అన్ని రకాల లిటిగేషన్ వ్యవహారాల్లో గెలుపు వీరిదే అవుతుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి కూడా లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఎవరైతే వృత్తిపరంగా డైలీ డే టు డే యాక్టివిటీస్లో ఉంటారో, అంటే ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, డాక్టర్లు, సైకాలజిస్టులు, లాయర్లు, వీళ్ళంతా కూడా చక్కగా రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉండే చిన్న చిన్న సమస్యల్ని తేలికగానే అధిగమిస్తారు. అయితే వీరికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. కానీ దానికి తగ్గట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఇంకపోతే వీరికి విదేశీయాన సూచన కూడా ఉంది. ఇది వరకు రోజుల్లో ఎప్పుడన్నా అనారోగ్య సూచనలు ఉండుంటే వాటన్నిటి నుంచి క్రమక్రమంగా బయటపడతారు. ఇంకా చాలా రోజుల నుంచి అమ్మాలనుకుంటున్న కార్లు కానీ ఇళ్ళు కానీ ఏమైనా ఉంటే అవి కూడా వీరు అనుకున్న ధరకే ఈజీగా అమ్ముడవుతాయి. అదొక శుభ పరిణామం. ఎందుకంటే వారికి అదొక మెంటల్ వరి ఉండుంటుంది, ఇది అమ్ముడవటం లేదు, ఇది అమ్ముడవటం లేదు అని చెప్పేసి. ఇంకా ఇలాంటివన్నీ చాలా చక్కగా జరగటానికి మీ దినచర్యని ఒక క్రమబద్ధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎవరైతే డైలీ యాక్టివిటీస్లో ఉన్నారో వారు చక్కగా రాణిస్తారు. కాబట్టి చాలా క్రమబద్ధంగా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక ఏదైనా లలిత కళల్లో ప్రవేశం ఉంటే వాటిని కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే వాటి ద్వారా కూడా ఆదాయం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. తులారాశి జాతకులపై శనీశ్వర గోచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ తులారాశి జాతకులకు శనీశ్వరుడు చతుర్థ మరియు పంచమాధిపతి అవుతారు. ప్రస్తుతం చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు. ఈ ఏప్రిల్ 29వ తారీఖున పంచమ భావంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడికి ప్రవేశించిన తర్వాత జాతకుడి యొక్క సప్తమ భావాన్ని, లాభ భావాన్ని, ధన భావాన్ని వీక్షిస్తాడు. అయితే మనం ఇక్కడ ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి. ఈ తులారాశి జాతకులకు శనీశ్వరుడు యోగకారక గ్రహం కాబట్టి అంతూ ఇంతూ మేలు చేస్తాడు. ఎందుకంటే ఈ తులారాశిలో శనీశ్వరుడు ఉచ్చస్థితిని పొందుతాడు. కాబట్టి శనీశ్వరుడికి ఇష్టమైన రాశి ఇది. ఎప్పుడైతే సప్తమ భావం యాక్టివేట్ అవుతుందో భాగస్వామ్యం యాక్టివేట్ అవుతుంది. అంతేకాకుండా జనాకర్షణ, ఒక పబ్లిక్ లైఫ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎవరైతే చలనచిత్ర పరిశ్రమలోకి వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఇది చక్కటి సమయం. ఆల్రెడీ చలనచిత్ర రంగ పరిశ్రమలో కానీ వినోద పరిశ్రమలో, అంటే టీవీ యాక్టర్స్, షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీరందరికీ చాలా మంచి సమయం. చక్కటి అవకాశాలు వస్తాయి. వీరు చక్కటి పేరు ప్రతిష్టలు కూడా గడిస్తారు. ఇక ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వారికి కూడా చక్కటి పదోన్నతి, వారి పనికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ లభిస్తాయి. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏమిటి అంటే వీరికి జీవిత భాగస్వామితో కానీ లేదా ప్రేమికులైతే వారితో కానీ చిన్న చిన్న స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని వీలైనంత త్వరగా సార్ట్అవుట్ చేసుకోండి. అప్పుడు జీవితం చాలా బాగుంటుంది. మీరు ఎవరైతే పబ్లిక్తో సంబంధాల్లో ఉన్నారో వారికి జవాబుదారీతనం పెరుగుతుంది. యు ఆర్ ఆన్సరబుల్ అనమాట. ముఖ్యంగా రాజకీయ నాయకులు. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా అదే జవాబుదారీతనం పెరుగుతుంది. ఎవరికి వాళ్ళు ఈగోలకు వెళ్లకుండా చక్కగా అవతల వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచండి. ఇక వ్యాపారాల్లో ఉన్న వారికైతే ఇది వ్యాపారాన్ని విస్తరించే సమయం. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని మీ వ్యాపారాలు విస్తరించండి. అంతేకాకుండా ఇది ఉన్నత విద్యను ఆర్జించడానికి కూడా సరి అయిన సమయం. ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకోండి ఒకవేళ విద్యార్థులు ఎవరైనా ఈ జాతకులు ఉన్నట్లయితే. ఇకపోతే ఎవరికైతే లలిత కళల్లో ప్రవేశం ఉంటుందో వాటిని కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. వాటి ద్వారా కూడా మీకు ఆదాయం వనగూరే అవకాశం కనిపిస్తుంది. ఇక కొంతమందికి విదేశీయాన సూచనలు కూడా ఉన్నాయి. ఆ జాగ్రత్తలు కూడా తీసుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అనారోగ్యం కనిపించినా కూడా ముందే జాగ్రత్త తీసుకోండి. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. వృశ్చిక రాశి జాతకులపై శనీశ్వర గోచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ రాశి జాతకులకు శనీశ్వరుడు తృతీయ మరియు చతుర్థాధిపతి అవుతాడు.
ప్రస్తుతం తృతీయ భావంలో అంటే మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏప్రిల్ 29వ తారీఖున మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే వీరి చతుర్థ భావంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడి నుంచి జాతకుల యొక్క షష్ఠ భావాన్ని, దశమ భావాన్ని, లగ్న భావాన్ని వీక్షిస్తాడు. ఇందువల్ల ఏం జరగబోతోంది? ముందుగా ఈ జాతకులకు ఒక స్థిరత్వం అనేది వస్తుంది. ఈ జాతకుల్లో ఎవరైతే ముఖ్యంగా ఐటీ ఫీల్డ్లో ఉన్నారో వీళ్ళు వృత్తి నైపుణ్యాలని, కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలి. ఇది చాలా చక్కటి సమయం. అంటే కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవటం ఇలాంటిదంతా ఉంటుంది కదా, ఇవన్నీ నేర్చుకోవాలి. తర్వాత ఈ జాతకులు చాలా కాలంగా కలకంటున్న డ్రీమ్ హౌస్ని కొనుక్కునే అవకాశం కనిపిస్తుంది. అంటే సొంత ఇంటిని కొనుక్కుంటారు. ఇకపోతే జాతకులు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో, ఎవరైతే నిర్మాణ రంగంలో ఉన్నారో, కొంతమంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొని అమ్ముతుంటారు, వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళంతా ఈ సమయంలో చక్కగా రాణిస్తారు. కొంతమంది సొంతంగా వ్యాపారాలని కూడా ఆరంభిస్తారు. అయితే ఏమవుతుంది, మీకు పని ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. కొత్త కొత్త అవకాశాలు ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీ నుంచి మీ పై అధికారులు ఎక్కువగా ఆశిస్తారు. అయితే శనీశ్వరుడు మందగ్రహం కాబట్టి కొన్ని పనులు అనుకున్నంత వేగంగా జరగవు, ఆలస్యంగా జరుగుతుంటాయి. ఇందువల్ల మీరు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఇంట్లో శాంతి సౌఖ్యము లోపించే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మీరు ఓర్పుతో, సంయమనంతో కొద్దిగా ఎదురు చూడాలి. ఈ రాశి జాతకుల్లో చాలా కొద్ది మంది, అంటే ఎవరికైతే శనీశ్వరుడు కొద్దిగా బలహీనంగా ఉన్నాడో వారు చర్మ సంబంధిత వ్యాధులతో కానీ, లేదా కడుపు నొప్పి అలాంటివి, అపెండిసైటిస్ ఇలాంటివి వస్తాయి కదా ఆకస్మికంగా, అలాంటి సమస్యలతో కానీ బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే సంసిద్ధంగా ఉండండి. ఇక అవివాహితులకైతే వివాహం కుదిరే సమయం కూడా వస్తుంది. ఇకపోతే కొంతమంది విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటూ ఉంటారు, వారికి కూడా విదేశీయాన సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో వారు చక్కగా రాణిస్తారు కూడా. అయితే ఒక క్రమశిక్షణతో మెలగండి. ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో వారిని శనీశ్వరుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. ధనురాశి జాతకులపై శనీశ్వర గోచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ ధనురాశి జాతకులకు శనీశ్వరుడు ద్వితీయాధిపతి మరియు తృతీయాధిపతి అవుతాడు. ప్రస్తుతం ద్వితీయ భావంలో అంటే మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఈ నెల ఏప్రిల్ 29వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత జాతకుని యొక్క పంచమ భావాన్ని, నవమ భావాన్ని, వ్యయభావాన్ని వీక్షిస్తాడు. సో ముందుగా మనం ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలి. పాపగ్రహాలకు ఎప్పుడు ఉపచయ స్థానం మంచిది. అంటే తృతీయ స్థానంలో శనీశ్వరుడు స్థితి చెందబోతున్నాడు. ఇది జాతకునికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా అన్నిటికంటే గొప్ప రిలీఫ్ కలిగించే విషయం ఏంటి అంటే, ఈ జాతకులకు ఏలినాటి శని దశ అనేది పూర్తవబోతుంది. 7.5 సంవత్సరాలుగా వీరు ఒక రకమైన నరకతుల్య కష్టాలు అనుభవించారు. సో ఈ కష్టాలన్నీ ఈ ఏప్రిల్ నెలతో ముగిసిపోబోతున్నాయి. అయితే శనీశ్వరుడు బెస్ట్ టీచర్. జీవితానికి సంబంధించిన కొన్ని పాఠాలని నేర్పుతాడు. వెళ్తూ చిన్నపిల్లలకి కనుక గుడ్ అని రాస్తారు కదా, అలా జాతకులకి ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చి వెళ్తాడు. సో వీళ్ళని చూసుకున్నట్లయితే ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారో వారంతా చాలా బాగా రాణిస్తారు. జర్నలిజం రంగంలో ఉన్నవారు, మార్కెటింగ్ రంగం, సేల్స్, అడ్వర్టైజ్మెంట్ ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా చాలా చక్కగా రాణిస్తారు. అయితే ఐటీ రంగంలో ఉన్నవారు మాత్రం తమ నైపుణ్యాల్ని, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవటం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే వారికి సరి అయిన విజయం లభిస్తుంది. ఇంతకాలంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడ్డారో వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. శక్తి సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. ఎందుకంటే తృతీయంలో శనీశ్వరుడు స్థితి చెందాడు కాబట్టి వీరికి చక్కటి శక్తి సామర్థ్యాలు కూడా ఏర్పడతాయి.
ఇకపోతే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా విదేశీయాన సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఇంకా అదేవిధంగా రీసెర్చ్ రంగంలో వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. మరింత కష్టపడి పనిచేస్తే ఆదాయ వనరుల్ని పెంచుకుంటారు. అంతేకాకుండా ఒత్తిడి కూడా తగ్గించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ అంటే ఎవరిలో అయితే ఈ పాజిటివ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ బయటకి తీసుకురావడానికి శనీశ్వర సంచారం వచ్చిందా అనే భావన ఒకటి కలుగుతుంది. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. మకర రాశి జాతకులపై శనీశ్వర గోచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ మకర రాశి జాతకులకు శనీశ్వరుడు లగ్నాధిపతి, ద్వితీయాధిపతి కూడా అవుతాడు. ప్రస్తుతం లగ్నంలో సంచరిస్తున్న ఈ శనీశ్వరుడు ద్వితీయ భావంలోకి అంటే కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత జాతకుని యొక్క చతుర్థ భావాన్ని, అష్టమ భావాన్ని, లాభ భావాన్ని వీక్షిస్తాడు. ఇప్పటిదాకా లగ్నంలోనే లగ్నాధిపతి ఉండటం వల్ల ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. సో అయితే ఏలినాటి శని పీరియడ్ కూడా వీరికి నడుస్తూ ఉంది. ఒకసారి శనీశ్వరుడు ద్వితీయ భావంలోకి వెళ్ళిన తర్వాత ద్వితీయం అంటే నిల్వధనం, వీరి నిల్వధనం కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంతో చక్కటి సమయాన్ని గడుపుతారు. తర్వాత పబ్లిక్ స్పీకింగ్ కూడా వీరికి పట్టుబడుతుంది. ఇప్పటిదాకా అందరితో మాట్లాడాలి, బయట మాట్లాడాలి అంటే భయపడే వారు కూడా చక్కగా మాట్లాడడం నేర్చుకుంటారు. ఇకపోతే వీరికి ఆదాయం, అన్ని రకాల ఆదాయం పెరుగుతుంది. జీవన స్థితిగతులు మెరుగవుతాయి. కుటుంబంతో కూడా చక్కటి సమయాన్ని గడుపుతారు. పిల్లలతో కూడా చాలా బాగుంటారు. వీరికి చక్కటి ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఈ జాతకులకు సంతాన యోగం కూడా ఉంది. ఎవరైతే చాలా కాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో వారికి పిల్లలు కలుగుతారు. ఇంట్లో ఎవరైనా పెళ్లి వయసుకు వచ్చిన వారు ఉంటే వారికి వివాహాలు జరుగుతాయి, అంటే ఒక శుభకార్యాలు అనేవి జరుగుతాయి. తర్వాత మీ ప్రేమ జీవితం మీకు సంతోషాన్ని ఇస్తుంది. వారితో చక్కటి అనుబంధం, ఆప్యాయత ఏర్పడతాయి. అయితే కుటుంబ జీవితంలో మీ బాధ్యతలు అనేవి పెరుగుతాయి. అది కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే కుటుంబం విస్తరిస్తుందో అప్పుడు బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. మరీ ముఖ్యంగా ఎవరైతే టాక్సేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో, ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వారు మరింత బాగా రాణిస్తారు. ఇది వరకు రోజుల్లో ఎవరైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండుంటే వారికి కూడా ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. అయితే కొన్ని ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంది. అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చు. వాటికి మానసికంగా సిద్ధంగా ఉండండి. అయితే సమాజంలో పెద్ద హోదాలో ఉన్న వ్యక్తుల అండదండలు మీకు లభిస్తాయి. అందువల్ల కూడా మీ పబ్లిక్ ఇమేజ్ అనేది పెరుగుతుంది. చక్కటి ఆరోగ్యంతో, ఆదాయంతో, పబ్లిక్ ఇమేజ్తో మీరు ఆనందంగా ఉంటారు. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. కుంభరాశి జాతకులపై శనీశ్వర గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ కుంభరాశి జాతకులకు శనీశ్వరుడు లగ్నాధిపతి మరియు వ్యయాధిపతి. ఇప్పటిదాకా వ్యయభావంలో సంచరిస్తున్నాడు. ఈ నెల ఏప్రిల్ 29వ తేదీన వ్యయభావం నుంచి లగ్నభావంలోకి రాబోతున్నాడు. లగ్నభావంలోకి లగ్నాధిపతి రావటం ఎప్పుడూ మంచిదే. అయితే కొద్దిగా వీరికి లగ్నాధిపతి అయిన శనీశ్వరుడు రావటంతో కొద్దిగా బద్ధకం ఇలాంటివి వస్తాయి. కాబట్టి ముందు నుంచే యోగా, ప్రాణాయామ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం చాలా మంచిది. సరి అయిన క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుకోవాలి. ఇకపోతే ఈ కుంభరాశి జాతకుల్లో ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్ళాలి అని కలలు కంటూ ఉంటే ఇది చాలా చక్కటి సమయం. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తే వీరికి బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా రాజకీయ నాయకులు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే వారు ఇప్పుడు విజయాన్ని చవి చూస్తారు. ఇక ఉద్యోగులు, అధికారుల మెప్పు పొందుతారు. అయితే వీరిపైన ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడికి తగ్గ రివార్డులు, అవార్డులు, ప్రతిఫలం, జీతంలో పెంపుదల ఇవన్నీ లభిస్తాయి. కానీ మళ్ళీ వారి నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరుగుతాయి. అటు వృత్తి ఉద్యోగాల్లోనూ, ఇటు సమాజం పట్ల, ఇటు జీవిత భాగస్వామి పట్ల కూడా మీ బాధ్యతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అవివాహితులకు వివాహం అయ్యే సూచన కూడా ఉంది. అయితే ఎవరైతే ఇప్పటిదాకా మైగ్రేన్ లాంటి తలనొప్పులతో బాధపడుతున్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో
మైగ్రేన్ కానీ లేదా ఎముకలకు సంబంధించిన వ్యాధులు కానీ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. సో ఏమాత్రం సూచన కనిపించినా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి సరియైన చికిత్స తీసుకోండి. ఇందువల్ల మీ శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. వైటాలిటీ ఇవన్నీ కూడా స్టామినా ముఖ్యంగా పెరుగుతుంది. సో మీరు చాలా చక్కగా మొత్తంగా అన్ని కోణాల్లో నుంచి మీ జీవితం పట్ల ఫోకస్ చేసుకోండి. మీ పర్సనల్ హెల్త్ గురించి కానీ, మీ సంబంధ బాంధవ్యాల గురించి కానీ, ఆదాయ వ్యయాల గురించి కానీ చక్కగా ఒక చక్కటి ఆత్మ పరిశీలన చేసుకోండి. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీనరాశి జాతకులపై శనీశ్వర గోచార ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ మీనరాశి జాతకులకు శనీశ్వరుడు లాభాధిపతి మరియు వ్యయాధిపతి. ప్రస్తుతం లాభభావంలో సంచరిస్తున్నాడు. ఈ నెల 29వ తారీఖున లాభభావం నుంచి వ్యయభావంలోకి రాబోతున్నాడు. వ్యయభావంలో స్థితి చెందిన శనీశ్వరుడు జాతకుని యొక్క ద్వితీయ భావాన్ని, నవమ భావాన్ని, షష్ఠ భావాన్ని వీక్షిస్తాడు. ఇందువల్ల ఏం జరగబోతుంది? ముందుగా జాతకులు ద్వాదశ భావాల్లో వ్యయభావంలో ఏముంటాయి? ముఖ్యంగా డిప్రెషన్, ఇది వరకు రోజుల్లో ఓటమి, ఇలాంటివన్నీ, ఒక నిరాశ, వీటన్నిటి నుంచి వ్యసనాలు, ఈ భావాలకు ఒక నెగటివ్ ఫీలింగ్స్ ఆల్టుగెదర్, ఈ నెగటివ్ ఫీలింగ్స్ అన్నిటి నుంచి కూడా బయటకు రావడానికి జాతకులు చక్కటి ప్రయత్నం చేయాలి. అప్పుడే వారు ప్రగతిని సాధించగలుగుతారు. అయితే వ్యయభావంలో శనీశ్వరుడు స్థితి చెందటం వల్ల వీరిలో ఆధ్యాత్మిక భావనలు చక్కగా వెలువరిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న జాతకులు విదేశాలకు వెళ్తారు, అక్కడ పేరు కూడా తెచ్చుకుంటారు. ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారికి పిఆర్ లభించటం, సిటిజన్షిప్ రావటం, గ్రీన్ కార్డ్ రావటం లాంటివి జరుగుతాయి. అంటే వారు దాదాపుగా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఇక వీరి ఆదాయం కూడా పెరుగుతుంది, కానీ అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ ఖర్చుల్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి. వీటిల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. ఇక ఎవరైతే జ్యోతిష శాస్త్రవేత్తలు ఉన్నారో, జ్యోతిష పండితులు ఉన్నారో, యోగా గురువులు ఉన్నారో, మెడిటేషన్ చేసేవారు ఉన్నారో, వీరంతా ఈ సమయంలో చక్కగా రాణిస్తారు. ఇక రైటర్స్ విషయానికి వస్తే, ఎవరైతే ఫ్యాంటసీకి సంబంధించిన రచనలు చేస్తూ ఉంటారో వారు ఈ టైంలో చాలా చక్కటి రచనలు చేయగలుగుతారు. శనీశ్వరుడికి క్రమశిక్షణగా ఉండటం చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే క్రమశిక్షణగా, నీతి నిజాయితీగా ఉంటారో వారు మరింతగా రాణిస్తారు. సో ఈ శనీశ్వర ప్రభావం నుంచి తప్పించుకోవటానికి యోగా, మెడిటేషన్, ప్రాణాయామ అనేవి చాలా తప్పనిసరిగా చేయాల్సినవి. వీలైనంతగా చేయండి. శనీశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు.